ఎట్లున్నారు అందరు ఊళ్ళే? అశ్విన్ అందరు మంచిగా ఉన్నారా? అశ్విన్ కాలేజ్ పోతున్నారు పోతున్నాయి. పోరాలి ఇంకా అట్లా నాగని చెప్తున్నారా? అదెంత వాళ్ళందరు అట్లుంటారు. ఎట్లున్నారు? మా క్లాస్ రాదు ఇక. డిగ్రీ అయిపోయిందారా పోరిది? డిగ్రీ అయిపోయింది, ఆమెకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిందా? ఆ పోరు ఏం చదవకపోతుండే, లాస్ట్ బెంచ్ లో కూర్చుంటుండే నల్లి మొక్కంది, దానికి జాబ్ వచ్చిందా? బావకు కూడా జాబ్ వచ్చిందిరా మొన్న ప్రైవేట్ దాంట్లో. వాళ్ళు ఎప్పుడు చేస్తారేమో ఫోన్ చేస్తే వెళ్తాడని చూసినాక నీకు వాళ్ళు ఫోన్ చేస్తారురా. వస్తే పోపే. మొన్ననే ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఫోన్ చేస్తామని చెప్పిండ్రు. ఇక ఎప్పుడు ఫోన్ చేస్తారో ఏమి. బాగా మొన్న షేర్కట్ట కాడ నిలబడ్డాడు, అంత పిత పిత తిరుగుతున్నాడు. ఎప్పుడురా? మొన్న నేను నీకు చెప్తా అనుకున్నా, మర్చిపోయినా. అటు ఇటు తిరుగుతున్నాడు మొత్తం పిసోళ్ళు లెక్క. ఏ రోజు మనం బయటకు తిన్నట్టు ఏమైంది బావ మరి ఇటు తోలుకు వచ్చినావు? మరి ఏమైంది ఏమంటావు బామ్మది? అన్ని టెన్షన్ 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 అవుతున్నా జీవితం మొత్తము. నా సూసైడ్ చేసుకున్నా పోతే నువ్వు కాపాడు ఇట్లా నాకు బస్ చచ్చిపోయినా, లేకపోతే సూసైడ్ అదే రోజు అయిపోతుండే. అంతానం ఏమైంది బావ మరి సూసైడ్ చేసుకున్నట్టు? అంతానం ఏమైంది? 1,00,000 రూపాయలు స్కామ్ ఇరుక్కపోయినా నేనేం చెప్పాలి? వాళ్ళు ఇరుక్కపోయి పరిశ్రమలో పడ్డా. నేను పరిశ్రమలో పడి ఇట్లా అయిపోయింది. ఏం స్కామ్? 1,00,000 రూపాయలు కడితే జాబ్ ఇస్తా అన్నారు. జాబ్ ఇస్తానంటే 1,00,000 రూపాయలు కట్టినా. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న ఒక స్కాములు నమ్ముతావా? 1,00,000 రూపాయలు ఎందుకు కట్టున్నా చెప్పు. మాకు తెలిసిన వాళ్ళు కూడా 1,00,000 రూపాయలు కట్టిల్లు, 4 లక్షలు కట్టిల్లు, మోసపోయిల్లు. అట్లా ఇరుక్కుపోయినా మా ఫ్రెండ్ 1,00,000 రూపాయలు అడిగి ఇంటర్నే చదువుకున్నావు నువ్వు, ఈ వయసులో కూడా కట్టుడు ఎందుకు అసలు? ఇక అట్లా జరిగిపోయింది మమ్మల్ని. అందుకొరకే టెన్షన్ మీద ఏం చేయాలి అర్థమవుతలేదు, ఎటు పోవాలి అర్థమవుతలేదు. అట్లా అయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇక అదే మరి మా అక్కకి తెలుసా బావ? మరి తెలియదు బామ్మది, తెలియదు. మీ అక్క తెలిస్తే ఇంకేముంటుంది, ఏం తెలియదు. ఇంకా అందుకొరకే మీ అక్కకి ఏడ తొందరపడతామని నేను ఇంటికి వెళ్ళి దన తీసుకుని వచ్చిన, బాబుని ఇచ్చేసిన. అది బొమ్మది అట్లా అయింది. చెప్తే అయిపోతుంది కదా, ఎప్పుడు చెప్తే ఇంకేముంటుంది బొమ్మది మీ అక్క దగ్గర. ఏమవుతుంది? ఏం మావా నెలలు ఇస్తాను పైసలు, ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేవు, పైసలు నిండిపోయింది నీకు, అంతే. నాకు ఏం అర్థమవుతుంది? లేదు మామ, అదంతా లేదు. నేను సూసైడ్ చేసుకుని పోతే మా బొమ్మడి వచ్చిండు. మా బొమ్మడి వచ్చినా కాపాడండి. కాపాడే వరకంటే నీ డబ్బుల కోసమే నేను టెన్షన్ పడుతున్నాను. 1,00,000 రూపాయలు తీసుకున్నా, నువ్వు ఫోన్ చేసుకున్నావు, ఫోన్ లేపుతలే. నాకు సిచ్యువేషన్, నా పరిస్థితి అంతా ఇప్పుడు ఏం బాగాలేదు మామ. అట్లా అయిపోయింది సిచ్యువేషన్. ఏమైంది సిచ్యువేషన్? ఏమైంది చెప్పు. ఏమైంది మామ? సూసైడ్ చేసుకుని పోయినా 1,00,000 రూపాయలు తీసుకున్నా కదా. తీసుకున్నప్పుడు మోసం చేసి కంపెనీ ఒక దాంట్లో నన్ను ఇచ్చిన డబ్బులు మోసం చేసిన వాడు మోసం చేసి వాడు ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు నువ్వేమి ఫోన్ చేస్తున్నావు? అందుకైతే ఇటు వచ్చి అమ్మాయి ఇట్లా అవుతుంది, టెన్షన్ అవుతుంది, ఏం సుమారు పడతలేదు, ఏం చేయాలి అర్థమవుతలేదు. మొత్తం ఆగమాగం ఉంది జీవితం మొత్తం. అందుకొరకే ఫోన్ లేపలేము అంతే, ఏం లేదు. మరి ఎప్పుడు ఇస్తావు పైసలు? ఏం అర్థమవుతలేదురా టెన్షన్లకు, ఏం అర్థమవుతలేదు, ఏం చేయాలి అర్థమవుతలేదు టెన్షన్లకు. మరి ఇంకేమరా ఎట్లా మీ బామ్మారి కూడా కలిసిండే కదా, టెన్షన్లలో ఏముండవు. 15 రోజులు అట్లా వేసి రాపోవాలి ఇంటికి. మరి ఇప్పుడు ఎట్లన్నా ఈ డబ్బులు ఇస్తారు నాకు అర్థమైతే లేదు, కానీ ఇట్లా టైం తీసుకో, కొంచెం మళ్ళీ ఇంటికి వెళ్ళేసి కొంచెం రిలాక్స్ అయ్యారా మాకు 15 days. మరి రండి మరి మా ఇంటికి. నాకు కూడా రావాలన్నా కానీ మీ అక్క ఏమంటుంది బామ్మది? లవ్ మ్యారేజ్ కదా, మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు మరి తెలియదు. ఉన్న టెన్షన్స్కి ఇప్పుడు రావాలన్నా కానీ మీ అక్క ఏమంటుందో మరి ఇంటికి పోయిన తర్వాత తెలుస్తుంది. మా అక్కకి నేను చెప్తా అని రండి సాయంత్రం నాకు బాగా. సరే బామ్మ, సెటర్డే దాకా ఉండుర్రి,
అటు ఏదైనా వర్క్ చేసుకుందాం, మరి అక్కడ ఉంటాయి వర్క్స్. రండి మరి సాయంత్రం దాకా పోదాం మరి. మా ఇంటి వాళ్ళకు రాలని ఉన్నది బా, మా వాళ్ళు కూడా మీరు ఎప్పుడు వస్తున్నారా అని బాగా రోజులు చూస్తున్నారు, పోదాం నేను చెప్తా, మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా వస్తున్నారు అని. సరే మామ మరి వెళ్తా. సరే మామ, ఏమనుకోకు, అమౌంట్ లేట్ అవుతుంది. నేను అర్థం చేసుకుంటారా మీ లవ్ మ్యారేజ్ అదే కదా, అదే ఉన్నప్పుడు ఇచ్చేసాము. సరే మామ. బిడ్డ చదువుకో, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం. పని పోం. ఇప్పుడెందుకు రా సడన్ గా ఆడికి పోతే వాళ్ళు ఏమంటారేమో మళ్ళా. ఏమన్నారు మీకోసమే మస్తు రోజులా చూడబట్టి. పని పోం. బాగా బట్టలు వేసుకున్నాడు రెడీగా. సరే బామ్మడు. సరే. ఇప్పుడు ఎందుకే సడన్ గా ఏమంటారు? ఏమో మీ తమ్ముడు రమ్మన్నాడు, మరి రమ్మన్నాడు. ఈడ కూడా టెన్షన్లకు నెత్తర అవుతున్నది. పోదాము, మీ తమ్ముడు రమ్మంటున్నాడు మీ అమ్మ ఇంటికి పోదన్నాడు. నేను కొన్ని రోజులు ఉండద్దు, ఆనే కొన్ని రోజులు ఉండద్దు అన్నాడు, ఆనే ఉండద్దు అన్నాడు. మమ్మల్ని బండి ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బిఆర్ క్రియేషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ లేదా గుర్తురు గట్టిగా. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలు వరు రైట్ సబ్స్క్రైబ్ అయ్యుర్రే. చేసుకో.